ఏదైతే ఎల్కేజీ నుండి 5th వరకు స్టార్ట్ చేస్తున్నామో ప్రతి మండలంలో కూడా ఓన్ బిల్డింగ్ ఉంటూ స్కూల్స్ ఏర్పాటు చేసి ఆ స్కూల్లో కూడా ఇక్కడ ట్రస్ట్ సభ్యులు ఎవరైతే కూడా చదువుకున్న పిల్లలు ఉంటారో వాళ్ళ టీచర్గా ప్రొవైడ్ చేసే పరిస్థితి తీసుకొచ్చాను. అంటే వాళ్ళకు కూడా ఉపాధి కలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ వ్యవస్థ రాబోయే రోజులు భగవంతుడి దయ వల్ల నిజంగా స్కూల్స్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ జరిగితే ఆపరేషన్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు కానీ హాస్పిటల్స్ కూడా దగ్గరే ఉండే పరిస్థితి కూడా ఏదో ఒక ట్రస్ట్ హాస్పిటల్ అనేది చేయించే కార్యక్రమాన్ని రాబోయే రోజులు చేద్దాం. ఓకేనా? అందుకే ప్రతి వ్యక్తి కూడా నెగిటివ్ థాట్స్ మానుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా, ఎందుకంటే పాజిటివ్ మెంటాలిటీ ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో 1,80,000 మంది అంటే ఏదే నాట్ ఏ జోక్, చాలా సీరియస్ మ్యాటర్. అంతే దీని వెనక ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచించాలా. ఒక వ్యక్తి ఒక వ్యవస్థకి నమ్మాలి అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించాలి, అంతేనే కదా? అలాంటిది దాదాపు నిజంగా మన నల్లూరు సీతారామరాజు జిల్లా 22 మండలాలు ఉంటే 9-10 మండలాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చేసి మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రమైన ఒరిస్సా రాష్ట్రం ఏర్పాటు చేసి మన తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అంటే ఈ వ్యవస్థ ఎంత పటిష్టమైనదో ఎంత గొప్పదో మనస్ఫూర్తిగా మీరే ఆలోచించండి. ఎందుకంటే మనకు చాలా మంది నెగిటివ్ థాట్స్ ఉంటారు, వ్యతిరేక భావాలు ఉంటుంది. అదన్నీ కూడా వ్యతిరేక భాగాలు మనకు అవసరం లేదు. మేలు జరిగే పరిస్థితి ఏదైతే ఉందో ఆ మాదిరిగా మనం పోయే పరిస్థితి చేయాలి ప్రతి సభ్యుడు కూడా. దాంతో భాగంగా మీరందరూ కూడా నిజంగా ఒకసారి అలాంటి వ్యతిరేక భావాలు ఎవరికైనా ఉంటే, ఆ వ్యతిరేక భావాలు ఉంటే ఒక్కసారి మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. ఎందుకంటే ప్రపంచ దేశాలు వాడుతున్నటువంటి టెక్నాలజీ ఏ మాదిరిగా ఉంటుందంటే నిజంగా ప్రపంచ దేశాల టెక్నాలజీ చూస్తే మనం వాడేదని కాదు. మొన్న కూడా మీకు రీసెంట్గా ఒక 6 నెలల క్రితం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చింతపల్లి మీటింగ్ వచ్చినప్పుడు కూడా పూర్తిగా టెక్నాలజీ మీద మాట్లాడడం జరిగింది. మీరు ఆల్రెడీ మీటింగ్ పోయినా యూట్యూబ్ చూసినా కూడా ఒక్కసారి తిరిగేస్తే చూస్తుంటారు. ఎందుకంటే మనం ఏ మాదిరిగా టెక్నాలజీ మీద ఉన్నామంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాం, అట్ ద సేమ్ టైం మెటాఫోర్స్లో ఉన్నామని. ఇప్పుడున్నటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉందో రాబోయే ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యోగాలు కాలానుగుణంగా పూర్తిగా కనుమరుగే పరిస్థితి ఉంటుందని నేను చెప్పే మాట కాదు, సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి చింతపల్లి మీటింగ్ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. విన్నారా మీరందరూ కూడా? అదే మాదిరిగా నిజంగా సాక్షాత్తుగా అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ప్రపంచ దేశాలంతా వాడుతున్నాయి. మీరు ఒక్కసారి మన ఆదివాసీ ట్రస్ట్ కోసం ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడటా ఏం చేసినా కూడా మనం ఏం చేస్తున్నాం అనేది మీరు చెప్పే స్థాయి ఉండాలి. మీ అందరికీ కూడా ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన ట్రస్ట్ ఏ బాధ్యత చేస్తుంది, నేను ఇప్పుడైతే అభివృద్ధి చెప్పానో ఏదైతే చెప్పానో అదన్నీ కూడా నిజంగా నేను చెప్పే మాట కాకుండా యావత్ దేశం వాడేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఆదివాసీ ట్రస్ట్ కోసం కూడా మనం ఏం చేస్తున్నామో అని చెప్తాయి. అది నేను చెప్పేది కాదు. అందుకబట్టి ఒక్కసారి మీరందరూ కూడా వాట్సాప్ తీసేయండి. ఒకసారి టచ్ ఫోన్ ఎవరికైనా ఉంటే వాట్సాప్ ఒకసారి తీయండి మీరందరూ కూడా. ఒక్కసారి ఎవరైనా మీకు నెగిటివ్ థాట్స్, వాడు ఎంప్లాయీ ఉండొచ్చు, డబ్బున్నోడు ఉండొచ్చు, రాజకీయ నాయకుడు ఉండొచ్చు, తెలివైనడు ఉండొచ్చు, మన వ్యవస్థ కోసం మాట్లాడితే ఒక్కసారి చెప్పండి మీరంతా కూడా. ఒక్కసారి వాట్సాప్ తీయవై, నువ్వు నిజంగా తెలివైన వాడు కదా. వాట్సాప్ తీసిన తర్వాత ఒక్కసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ దేశాలు వాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కసారి నువ్వు కొట్టువై అని చెప్పండి. మీరు ఆర్టిఫిషియల్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు చూసే ఉంటారు, ఇన్ని రోజులు కూడా కనిపించినటువంటిది ఒక్కసారి మీకు మీ ఒక్క మెసేజ్ బాక్స్ పైన చూసారా, మెసేజ్ బాక్స్ పైన గిర్ర తిరుగుతుంది, గ్రీన్ ఆకారంలో చూస్తున్నారా? అక్కడ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసారా లేదా? క్లిక్ చేసిన తర్వాత ఈజీగా మీకు అర్థమవుతాయి కాబట్టి కొట్టారా? ఆదివాసీ ట్రస్ట్ అని కొట్టండి, అంతే, ఇంకేమి కొట్టవద్దు. అంటే చదువులేనటువంటి వ్యక్తులం కాబట్టి మనకు అంతగా ఐడియా ఉండకపోవచ్చు. నేను కొట్టాను, నాకు కూడా వచ్చింది. వచ్చిందా? ఏమని వచ్చిందండి? అదే మన ట్రస్ట్ కోసం ఎవరైనా పనికిన అంటే ఇంకోలా చెప్పకూడదు, కానీ నిజంగా రోడ్డు మీద తిరిగే ఒక వ్యక్తి చెప్తే ఆ వ్యక్తి మనకు అర్థమయ్యే, అంటే మనం ఇంత తెలుసుకొని కూడా ఆ వ్యక్తి చెప్తే ఆ వ్యక్తి మాటలు మనకు అర్థమవుతాయి. లేకపోతే ఎవరైనా కూడా ట్రస్ట్ కోసం బ్యాడ్గా మెసేజ్ చేస్తే మెసేజ్ కోసం మాత్రం 100 మంది లైకులు కొడతాం. మన ట్రస్ట్ కోసం 2.5 సంవత్సరాల నుండి కష్టపడి ఈరోజు నిజంగా ఇంత గొప్ప స్థాయిలో తీసుకొచ్చినప్పుడు మీరు ట్రస్ట్ కోసం మీరు మాట్లాడితే తక్కువ చెప్పాల్సింది పోయి ఎవరు కూడా తీసుకోరు. చూసారా? చూడలేదా? ఏమని చదవండి ఒక్కసారి. వచ్చిందా తెలుగు? ఏమని వచ్చింది చెప్పండి. స్పీడ్గా చదవాలి, అది లేదనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి.
ఆదివాసీ ట్రస్ట్ అనేది ఆదివాసీ సంక్షేమ. ఓకే ఓకే, నేను చదువుతాను ఇదే. ఓకే, నీకు వచ్చింది కదా. చూడండి, బాబు తీసాడు. మీరు ఒక్కసారి ఎవరైనా కూడా నెగిటివ్ థాట్స్ కానీ ఆదివాసీ ట్రస్ట్ కోసం కానీ తప్పుగా మాట్లాడితే ఒక్కసారి వాట్సాప్ తీయవై అని చెప్పి మీరు మెసేజ్ బాక్స్ పైన చిన్న గిర్రం తిరుగుతుంది కదా, క్లిక్ చేసి ఒక్కసారి ఆదివాసీ ట్రస్ట్ అని కొడితే ప్రపంచ దేశాలు ఏ టెక్నాలజీ వాడుతుందో ఆ టెక్నాలజీ చెప్తాయి. అది ఏమని ఉంది అంటే చూడండి, ఆదివాసీ ట్రస్ట్ అనేది ఆదివాసీ సంక్షేమము, ఆదివాసీ సమాజాల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ఏర్పడిన ఒక సంస్థ. ఈ సంస్థ ఆదివాసీ సమాజాలకు చెందిన వారికి వివిధ రకాల సహాయాలు అందిస్తుంది. వారి సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి మరియు వారి సంస్కృతి పరీక్షించడంలోనే సహాయం చేస్తుంది. ఆదివాసీ ట్రస్ట్ వివిధ కార్యక్రమాలు మరియు పథకాలను అమలు చేస్తుంది. వాటిలో విద్యా సహాయం, ఆరోగ్య సహాయం, సహా ఉపాధి పథకాలు, సాంస్కృతిక పరిరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ వంటివి ఉన్నాయి. ఆదివాసీ ట్రస్ట్ ఆదివాసీ సమాజాల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఒక సంస్థల్లో ఆదివాసీ ఒక సంస్థ ఒకటి. ప్రపంచ దేశాల వాడే ఒక టెక్నాలజీ, బ్రహ్మాండమైన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే పూర్తిగా ప్రపంచ దేశాల వాడే నువ్వేం చేస్తున్నావో నీ దగ్గరికి వచ్చి నేను చూడాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా గవర్నమెంట్ లీగల్ డాక్యుమెంట్స్ ఆధారంగా కోర్టు అప్రూవల్ ద్వారా ఇచ్చినటువంటి వ్యవస్థ. కాబట్టి ఈ వ్యవస్థ మీరు ఒక్కసారి మీరు ఎక్కడైనా కూడా ఈ వ్యవస్థ కోసం ఈ ట్రస్ట్ ఎక్కడ ఉందో తెలియాలంటే మీరు ఇక్కడ నర్సీపట్నం ఆదివాసీ ట్రస్ట్ చింతపల్లి కొట్టినా కూడా లొకేషన్ తిన్నగా తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. కారణం గవర్నమెంట్ లీగల్ అఫర్ట్స్ ఉన్నటువంటి వ్యవస్థ. కాబట్టి ఎవరైనా కూడా ఏదైతే మనకి రోడ్ మ్యాప్ చేయగలుగుతుందో ఆ మాదిరిగా ప్రపంచ దేశాల వాడే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఈరోజు నిజంగా మన ట్రస్ట్ కోసం, అది నేను చెప్పేదో మీరు చెప్పేదే కాకుండా ప్రపంచ దేశాల వాడే టెక్నాలజీ ఈరోజు మనం ఏం చేస్తున్నామో అదే చెప్తుంది. అందుకబట్టి ఎవరైనా మీకు నెగిటివ్ థాట్స్గా మాట్లాడే వ్యక్తి ఉంటే నిజమే గొప్పవాడే కదా, నా ట్రస్ట్ కోసం ఒక్కోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లిక్ చేసి ఆదివాసీ ట్రస్ట్ అని కూడా మీరే చదువుకోమని చెప్పండి. ఓకేనా? ఈ ఒక్క జర్నీ కూడా ఎందుకు వచ్చింది? ఎంతో కష్టపడితే దీని శ్రమ వెనుక ఆ ఫలితాలు వస్తాయి. అంతేనే కదా? నిన్న కూడా